సార్ 'డాకు మహారాజా' సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతుంది. సో, సినిమా గురించి ఎపిసోడ్‌కి సంబంధించిన విషయాలు గూడా కొన్ని బయటికొస్తున్నాయి. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్, ప్రేక్షకులు. అండ్ అట్లాగే అసలు హడావిడి ఎలా ఉండబోతుంది? అండ్ ఈవెంట్‌కి సంబంధించిన డేట్స్ కూడా కొన్ని బయటికొచ్చాయి. సో, ఎలా ఉండబోతుంది? ప్రాజెక్ట్ పైన క్రేజ్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే ముఖ్యంగా 'డాకు మహారాజు' సంబంధించిన యూనిటే మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూస్‌లో. ముఖ్యంగా ప్రొడ్యూసరు వంశీ మాట్లాడుతూ ఒక 20 నిమిషాల ఎపిసోడ్ అయితే మీకు ఫీస్టే థియేటర్లు తగలబడిపోతాయి అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు అనమాట. అది ఇంటర్వెల్కి ముందు వస్తుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గతంలో బాలకృష్ణ సినిమాలు చూసుకుంటే చాలా కూడా లెజెండ్ సినిమా దగ్గర నుంచి కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు కానీ, లేకపోతే మెయిన్ క్యారెక్టర్ అరైవల్ అయినప్పుడు హై వోల్టేజ్లో ఆ క్యారెక్టర్ ఇంటర్వ్యూ దగ్గర నుంచి కొని యాక్షన్ ఎపిసోడ్స్ కానీ బాలకృష్ణ సినిమాల్లో ఇప్పటివరకు చూస్తున్నాం. బట్ ఈ సినిమాలో యాక్షన్ అనేది డిఫరెంట్గా ఉండబోతుంది అని చెప్పేసి ఒక హింట్ ఇవ్వడం జరుగుతుంది. 'డాకు మహారాజుకు' సంబంధించినటువంటి రిలీజ్ చేసిన కంటెంట్ ప్రతిదీ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఫస్ట్ బాలకృష్ణ గారి గెటప్, ఆయన గెటప్ సెట్ అయిందంటే సినిమా బ్లాక్ బాస్టర్ అనే ఫ్యాన్స్ అయితే నమ్ముతారు. ఆయన ఉన్నటువంటి 2 షేడ్స్ ఉన్న గెటప్లో 2 రిలీజ్ అయినాయి. వాటి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసాము, విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. హార్స్తో వస్తున్నప్పుడు వార్ డిక్లేర్ చేస్తున్నావా ఇంట్రా అని చెప్పేసి డైలాగులు. దీంట్లో చూసుకున్నట్టు ఆర్టిస్టులు కూడా యానిమల్లో నటించినటువంటి ఆర్టిస్టు విలన్గా చేస్తున్నారు, బాలీవుడ్ ఆర్టిస్టులు. ఆయన అందరికీ పరిచయమైన వ్యక్తి. అలానే ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా చేస్తుంది. తర్వాత మన రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ బాబీ వాయిస్తో వచ్చినటువంటి ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. దాని తర్వాత వచ్చిన 'డాకు మహారాజు' టైటిల్ ట్రాక్ ఏదైతే ఉందో అది విపరీతంగా ఆకట్టుకుంది. 'చిన్ని చిన్ని' అని చెప్పేసి ఒక సాంగ్ రిలీజ్ అయింది. దాంట్లో ఉండేటువంటి ఎమోషన్స్ ఏంటి, యాక్షన్ పార్ట్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి అట్రాక్టివ్గా ఉండేటువంటి ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్స్ ఏంటి అనేది కూడా దాంట్లో విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ 'చిన్ని చిన్ని' సాంగ్ రిలీజ్ అప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ కూడా విపరీతంగా ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు సోషల్ మీడియాలో కూడా. బాలకృష్ణ గారికి చిన్నపిల్లల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే 'అఖండాలో' పాపతో ఉండే ఎమోషను, దాని తర్వాత 'భగవంత్ కేసరిలో' పాపతో ఉండే ఎమోషను, ఇప్పుడు మళ్ళీ 'చిన్ని చిన్ని' పాట, ఇలా కంపేర్ చేస్తూ ఇది కూడా మళ్ళీ ఒక బ్లాక్ బాస్టర్ రెడీ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఏదైతే రెడీ బయటకు వచ్చిన కంటెంట్ ఉందో ఆ కంటెంట్తో హ్యాపీగా ఉన్నారు. అదే కాకుండా ప్రాజెక్ట్కి ఉన్నటువంటి క్రేజ్, బాబీయను మన బాలకృష్ణ గారు ఆల్రెడీ హ్యాట్రిక్ అయిపోయింది, డబుల్ హ్యాట్రిక్ ఇప్పుడు ఆది పడుతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళ డిస్కషన్ నడుస్తుంది. బాబీ చూసుకున్నట్టయితే వాల్తేరు వీరితో హ్యాట్రిక్ మన లాస్ట్ సంక్రాంతికి హిట్ కొట్టున్నారు. వీరసింహారెడ్డితో ఈయన హిట్ కొట్టున్నారు బాలకృష్ణ గారు. బట్ ఈ సంక్రాంతికి ఇద్దరు కలిసి మళ్ళీ రెడీ అవుతున్నారు హ్యాట్రిక్ అనేది. వాళ్ళు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నట్టు పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే 'డాకు మహారాజు' సంబంధించినటువంటి మెయిన్ క్యారెక్టర్ సంబంధించినటువంటి ఒక రైడ్ ఉంటుంది. ఒక 20 నిమిషాల రైడ్ ఇంటర్వెల్కి ముందు అని చెప్పేసి వాళ్ళు లీక్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 రకాల స్ట్రాటజీలు ఉంటాయి సినిమా రిలీజ్కి ముందు ఎప్పుడైనా సరే. ఒకటి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ సినిమాలో సర్ప్రైజ్ చేయటం, అదొక స్ట్రాటజీ. అలా కాకుండా సినిమాలో కంటెంట్ ఉందని బలంగా నమ్మినప్పుడు వాళ్ళు యూనిట్ హైప్ను పెంచడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఓపెనింగ్స్ మీద టార్గెట్ ఉంటుంది. ఓపెనింగ్స్ మీద టార్గెట్, రేపు సినిమా మీద విపరీతమైన క్రేజు ఓపెనింగ్స్ వస్తే దాని తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని థియేటర్కి వచ్చిన ఆడియన్ని ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ చేశారనుకోండి, సినిమా ఇంకా విపరీతమైన బ్లాక్ బాస్టర్ టాక్ వస్తుంది, లాంగ్ రన్ ఉంటుంది, రిపీట్ ఆడియన్స్ వస్తుంటారు. ఫ్యాన్స్ మొదటి 2 రోజులు చూసిన ఫ్యాన్స్ కూడా రిపీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 2 స్ట్రాటజీలు ఉన్నప్పుడు, ఒకటి కంటెంట్ ఉంది అని బలంగా నమ్మినప్పుడు హైప్ క్రియేట్ చేయడంలో తప్పులేదు. ఆ హైప్తోనే ఓపెనింగ్స్ అనేది విపరీతంగా వస్తాయి. సో ఇప్పుడు మన కలెక్షన్స్ ఎలా అయిపోయిందంటే 1 వీక్ రన్, 1 వీక్లో ఎంత కలెక్ట్ చేస్తుంది, ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది, సెకండ్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది, ఈ వీకెండ్ ఎంత కలెక్ట్ చేస్తుంది. ఈ కలెక్షన్స్ అనేవి, రికార్డులు అనేవి ఈ కలెక్షన్స్ని బట్టి రికార్డులు తయారవుతున్న రోజులు వచ్చినాయి. మళ్ళీ బాలకృష్ణ గారి కెరీర్ కానీ లేకపోతే చిరంజీవి గారి కెరీర్ చూసుకున్నట్టయితే లాంగ్ రన్లో ఎన్ని సెంటర్లో ఎన్ని రోజులు ఆడిందని సినిమా క్యాలిక్యులేషను అది ఒక రికార్డులుగా ఫ్యాన్స్ చెప్పుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు కలెక్షన్స్ రికార్డులు అనేవి మెయిన్ అయిపోయినాయి. 'డాకు మహారాజు' విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు పాటల రిలీజులు ప్లస్ అంతా పాజిటివ్ సైన్ ఉంది. ఇప్పుడు 'డాకు మహారాజు' ప్లస్ సంక్రాంతికి వస్తున్న సినిమాగా వెంకటేష్ గారు చేసినటువంటి ఎపిసోడ్ కూడా ముందే సంక్రాంతి హీరోలు ముందే వచ్చేసరి సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయని చెప్పేసి ఆహాలో ఓటీటీలో ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ అవుతుంది. వాళ్ళిద్దరూ చేసిన సంభాషణలు కానీ
పెద్ద హీరోలు 4 స్తంభాలు అని చెప్పేసి నలుగురు ఫోటోలు చూసి వాళ్ళు పాత జ్ఞాపకాలు తలుచుకునే ఎపిసోడ్లు కానీ ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ సైన్ వెళ్తుంది. నాకు నువ్వు కాంపిటీషన్ ఆ వెంకీ అని చెప్పి బాలకృష్ణ గారు మాట్లాడటం, బాలకృష్ణ గారు వెంకటేష్ గారి సంభాషణ, ఇవన్నీ కూడా పాజిటివ్ సైన్ వెళ్తుంది, ఒక పాజిటివ్ వేవ్లో అయితే వెళ్తుంది. సంక్రాంతికి వస్తున్నటువంటి డాకు మహారాజుకి సక్సెస్కి 100% స్ట్రైక్ ఉన్న సినిమాగా డాకు మహారాజు నిలబడే అవకాశం అయితే ఉంది. ఓకే. యా.